హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి, మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులైనటువంటి సాకయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, అధ్యక్షుల వారికి, నా తోటి సేవకులందరికీ ప్రభు నామంలో వందనాలు. అయ్యా, అందరికీ వందనాలు. నేను కూడా ఒక చిన్న పాట పాడతాను. వచ్చిన పాట, కొత్త పాట. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే. ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు,
దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రభువు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుని సన్నిధిలో దైవ సేవకులమైన మనము దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశం ఏంటో ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవటం మనకెంతైనా అవసరం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సేవకులుగా దైవ సేవకురాళ్ళుగా సోమవారం నుండి గురువారం రాత్రికాల సమయంలో ఇంచుమించు 10 గంటల వరకు మనము దేవుని సేవకుల కూటములో మనందరము కూడా ఏకీభవించి ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సేవకులు అయినటువంటి మనకు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రభు సన్నిధిలో మనం తెలుసుకొని నడుచుకోవటం మనకెంతైనా అవసరం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనాన్ని దేవుని సన్నిధిలో మన వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన ఏమండి ఏ సంఘం అంట? మనమేం చెప్పుకుంటాం? నా మందిరం అండి, నా సంఘం అండి, ఏమండి నా శిష్యులండి, నా విశ్వాసులండి అని చెప్పని మనం చెప్పుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఏం చెబుతుంది? దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందన గూర్చియు మీ మటుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మెలకువలు చెబుతున్నాడు పౌలు గారు, కొన్ని మెలకువలు చెబుతున్నాడు, కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. దేవుని సంఘాన్ని మనం కాయటానికి ఏమండి దేవుని యొక్క అపారమైనటువంటి కృపచేత దేవుని సన్నిధిలో మనం ఎన్నిక చేయబడ్డాం. ఏం చేయబడ్డాం? ఎన్నిక చేయబడ్డాం. దేవుని సన్నిధిలో మనకు అనుకూలంగా మన ఇష్టానుసారంగా అమర్యాదగా నడుచుకోకూడదు, మర్యాదగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? మర్యాదగాను క్రమముగాను నడుచుకోవాలి. ఒకవేళ మనకు అనుకూలంగా మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని సన్నిధిలో రేపు ఒక దినాన మనం పట్టబడాలి, లెక్క అప్పచెప్పాలి. అర్థం కదా? ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. అర్థమవుతుందా మీకు? ఏం అప్పచెప్పాలి? లెక్క అప్పచెప్పాలి అని వాక్యం సెలవిస్తుంది. అర్థం కాలేదండి? మా ఇష్టం అండి, మాకు అనుకూలంగా మేము సేవ చేస్తామండి, మా సంఘం అండి, నా సంఘం అండి, నా మందిరం అండి, నా సేవకులండి, నా విశ్వాసులండి అని చెప్పని అంటానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకని చెప్పానంటే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి
పౌలు భక్తుడు ఈ విషయాన్ని సంఘముతో మాట్లాడి వెల్లడి చేస్తున్నాడు. అప్పగించినటువంటి పనిని మనం ఎంతవరకు మామూలుగా దేవుని సన్నిధిలో నమ్మకంగా చేయాలో అది మనం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం ఆ విధంగా నడుచుకోవాలి. దేవుని సేవకునిగా సేవకురాలుగా అభిషేకించబడ్డ తర్వాత, దేవుని సేవను ప్రారంభించిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే మనము విశ్వాసులకు అనుకూలంగా ఉంటాము, మనకు వ్యతిరేకంగా ఉంటే మనము వ్యతిరేకంగా ఉంటాం. అది కరెక్ట్ కాదండి. అది దేవుని సన్నిధిలో తప్పు అని చెప్పని ప్రభు దివ్య దర్శనం ఇచ్చి మనతో మాట్లాడి ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేస్తున్నాడు. వాస్తవంగా దేవుడు ప్రేమించి ఏమీ తెలియనటువంటి నన్ను సరిచేస్తున్నాడు. ఈ పొరపాటు నీలో ఉంది, ఈ అవిధేయత నీలో ఉంది, దాన్ని సరి చేసుకోమని చెప్పని ప్రభు తెలియజేస్తున్నాడు. ఏమండి? తెలియజేస్తున్నాడు. ఒక సంఘ కాపరికి తెలియజేస్తున్నాడు. ఎలా ఉండాలంట సంఘ కాపరి? మీ మట్టుకు మీరు ఎలా ఉండాలంట? మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. దయచేసి సంఘ బిడ్డలు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది. ఒక దైవ సేవకుడు దేవుని సన్నిధిలో దేవుని ప్రతినిధిగా నిలబడి దేవుని సంఘముతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను జాగ్రత్తగా గమనించి సంఘం ఎలా ఉండాలి? ఏమండి? సంఘం ఎలా ఉండాలి? పోనీ గొర్రెలు ఎలా ఉండాలి? కాపరికి అనుకూలంగా ఉండాలి. కాపరికి ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఏం చెబుతుంది వాక్యం? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. దయచేసి సేవకుడు దుఃఖపడకూడదు. దుఃఖపడకూడదు. ఎవరి విషయంలో? సంఘం విషయంలో సంఘ కాపరి దుఃఖపడకూడదు. మరి దుఃఖపడితే మామూలుగా సంఘానికి ఏమన్నా ప్రతిఫలం దొరికిద్దా? ప్రయోజనం ఉందా? ప్రతిఫలం ఏమన్నా దొరికిద్దా? వాక్యం చెబుతుంది. ఏం చెబుతుంది వాక్యం? ఏమండి? ఏ ప్రయోజనం? నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి. ఏమండి? ఎవరికి లోబడి ఉండాలి? చెప్పాలండి. ఎవరికి లోబడి ఉండాలి? నీకు లోబడి ఉంటాం ఏంటండి? నువ్వు నాలాంటి సామాన్య మానవుడివే, కాకపోతే నిన్ను అయ్యగారని చెప్పని పిలుస్తున్నారు, మమ్మల్ని విశ్వాసని పిలుస్తున్నారు, లేకపోతే సంఘ బిడ్డలని చెప్పని అంటున్నారు. ఏమంటే సంఘ సభ్యులని అంటున్నారు, సంఘ పెద్దలని చెప్పని అంటున్నారు. మాకుండే పేర్లు మాకు ఉన్నాయి. నీకునే పేరు నీకుంది. ఏంటి నీకున్న పేరేంటి? పాస్టర్ గారని, అయ్యగారని, బోధకుడని, సంఘ కాపరని, ఇంకా సేవకుడని, ఏమండి నాన్నగారని, బ్రదర్ అని, చాలా పేర్లుండి మీకుండే పేర్లు మీకుండే, మాకుండే పేర్లు మాకు ఉన్నాయి అని చెప్పని ఏమండి అందరూ కాదండి, కొందరు వ్యతిరేకంగా ఉండేవారు ఉన్నారు. ఏమండి? ఒకవేళ గొర్రెలన్నీ మంచి కాదు, గొర్రెలన్నీ దొంగై కాదు. గొర్రెల కాపరి గొర్రెలను ఎంత మంచిగా మేపినా
కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే మీకు తెలుసా? కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి చెప్పాలి. ఏం చేస్తాయి చెప్పాలండి. గొర్రెలు ఏం చేస్తాయి? కంపదూకి ఆ గొర్రెలను విడిచిపెట్టి తనకు అనుకూలంగా మంచి మేత కోసం వెతుకుతూ ఉంటుంది. దొంగ గొర్రెలు ఉండే, కొన్ని దొంగ గొర్రెలు. ఏమండి, ఏం గొర్రెలు అయ్యి? దొంగ గొర్రెలు ఉండే, దొంగ గొర్రెలు ఉండే, దొంగ గొర్రెలు ఉండే. అర్థం కాలా? దొంగ గొర్రెలు ఉండే. ఒకవేళ కాపరికి కోపం వచ్చి ఒకవేళ ఏదన్నా మాట అన్నా లేకపోతే ఒక దెబ్బ కొట్టినా ఆ గొర్రె ఏం చేసిద్ది? చెప్పాలండి, ఏం చేసిద్ది? చెప్పాలండి. గొర్రెల కాపరి చేతిలో కర్ర లేకపోతే గొర్రె కరిసిద్దంట. మీకు తెలుసా విషయం? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. గొర్రెల కాపరి చేతిలో కర్ర లేకపోతే గొర్రె కరిసిద్దంట, గొర్రె కరిసిద్దంట. గొర్రె కరవటం ఎప్పుడన్నా తెలుసా మీకు? తెలుసా అండి? మీకు తెలుసా? మీకు తెలుసా? తెలియదు కనుక ప్రభు సన్నిధిలో మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం తెలుసుకోవాలి. ఏమండి, ఏ గొర్రె ఎలాంటిదో మనం తెలుసుకోకపోతే ఏమండి, గొర్రెల కాపరికి మాట వచ్చింది. ఏమొచ్చింది? మాట వచ్చింది. అర్థమవుతుందా? గొర్రెల కాపరి గొర్రెలు కాసేటప్పుడు తనకంటూ సొంత భూమి ఎక్కడ ఉండదు. ఏమండి, తనకంటూ సొంత భూమి ఎక్కడ ఉండదు. గొర్రెలు మేపటానికి బయటికి పొలానికి తోలకపోయినప్పుడు ఆ పొలం యజమానులు మాట అంటారు. ఏమంటారు? ఏమంటారు? మాట అంటారు. ఎవరువా నువ్వు? మా పొలంలో తీసుకొచ్చి గొర్రెలు మేపుతున్నావేంటి? మా బీట్లో మేపుతున్నావేంటి? చేతకానోడికి గొర్రెలు ఎందుకయ్యా నీకని చెప్పని అంటారు. మా చిన్నబాబు గొర్రెలు కొనేటప్పుడే చెప్పాను, బాబు ఇలాంటి పరిస్థితులు మామూలుగా గతంలో మనం మేపాము. తోటలో కానుకలు తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటయ్యి? గొర్రెపోతులు. ఒక 25 పోతులు తీసుకొచ్చి ఇచ్చారు, ఒక 4 గేదెలు తీసుకొచ్చి ఇచ్చారు. వీటికి మేత మేపాలని చెప్పానంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎండుగడ్డి కావాలి, పచ్చిగడ్డి కావాలి కదా. మరి ఏంది బాబు అని చెప్పానంటే నేనేం చేస్తానంటే నాకున్నటువంటి ఒక తిక్కల అలవాటు ఒకటి ఉంటుంది. కోడిగుడ్డు తీసుకొచ్చి ఇచ్చినా కానీ దాన్ని వండుకొని తినేటువంటి మనసు నాకు ఉండదు. ఏమండి, ఒక 10 గుడ్లు తీసుకొస్తే నేనేం చేస్తాను? పొదిగే పెట్టను తీసుకొచ్చి 10 గుడ్లు వేసి పొదగేస్తాను. ఏమండి, పొదగేస్తాను. ఒకవేళ 10 గుడ్డుల్లో 6 పిల్లలు చేసి 4 గుడ్లు మురిగిపోయినాయి అనుకోండి, కోడిగుడ్డు వండుకుంటే ఒకవేళ ఒక గుడ్డు వండుకుంటే ఏమండి, పిల్లి కనుక పాలు తాగి మేమని చెప్పని మూతి తుడుచుకుంటుంది. ఆ టైపులో మాలకు సాలదు. నా మనసు ఎలా ఉంటుందని చెప్పనంటే ఏమండి, ఆ గుడ్డు పిగిలింది అనుకోండి, ఒక పిల్ల అయింది అనుకోండి, దాన్ని చక్కగా కాస్తంత మేపగలిగితే ఓర్చుకుంటే గుడ్డు తట్టడైద్దా సట్టిడైద్దా? చెప్పాలి. సట్టిడైద్ది. ఏమండి, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ సమృద్ధిగా సరిపోయిద్ది. పగలు చెప్పాను కదా, ఏ ఇంటికాడ ఏ గారా ఆ ఇంటికాడ తిని నాకు చుట్టుకుందా, నా బుట్టకు చుట్టుకుందా అన్నటువంటి పరిస్థితి మామూలుగా సేవకుడు ఉండకూడదండి. సేవకుడు ఉండకూడదు. ప్రభు సన్నిధిలో సేవకుడు గొర్రెలను మామూలుగా గుర్తెరిగి మేపాలి. కొన్ని ఏం చేస్తాయి చెప్పాలి? ఏం చేస్తాయి? ఎంత చక్కగా మామూలుగా కాపరి కాసి మేపినా కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయి చెప్పండి అమ్మా? ఎలా ఉంటాయండి? కర్ణం గారి ఇంట్లో భోజనం తిని మున్సిపు గారింటికి కాపలా కాసే గొర్రెలు కొన్ని ఉంటాయి. బాగా జాగ్రత్తగానండి. భోజనం ఎక్కడదా చేసేది? గొర్రెలో. భోజనం ఎక్కడండి చేసేది? గొర్రెలో. కర్ణం గారింట్లో భోజనం చేస్తాయి, కాపలా ఎవరింటికి కాస్తే? మున్సిపు గారింటికి కాస్తే అన్నమాట. మాటల తేట్లు మా ఇంట్లో, మాపిటాల భోజనం మీ ఇంట్లో. అలా ఉంటుందన్నమాట. దయచేసి గొర్రెల కాపరి అనగా ఏమండి
ఈ సంఘ కాపరి సహనం కలిగి ఒకవేళ కాయగలిగితేనే ఆ గొర్రెలను మేపగలుగుతాడు. సహనాన్ని కోల్పోతే ఆ గొర్రెలను కాయలేడు, ఆ గొర్రెలను కాయలేడు, ఆ గొర్రెలను కాయలేడు. అర్థమవుతుందా? ఏం కావాలి గొర్రెల కాపరికి? అమ్మా ఏం కావాలి అమ్మగారులు? సరే 12 గంటల వరకు అంటే మాలో సహించాము అయ్యగారు, 1 గంట దాకంటే మాలో మేము ఎక్కడ సహించాము? ఏమండి ఏంటమ్మా ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి. అన్నానికి ఆకలి అవుతుందంట, మనకు ఆకలి అవుతుందని చెప్పరు. ఎవరికైతుందంట ఆకలి? అన్నానికి ఆకలి అవుతుందంట. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నాం గనక సేవకుడికి ఇచ్చేటువంటి హెచ్చరికలు సేవకుడికి ఇస్తున్నాడు, సంఘానికి ఇచ్చేటువంటి హెచ్చరిక సంఘానికి ఇస్తున్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. 3వ వచనం చూడమ్మా. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి. ఎవరికి అప్పగించారు? ఎవరికి అప్పగించారు చెప్పాలండి. ఎవరికి అప్పగించారు? అర్థమవుతుందా? మీకు అప్పగింపబడిన వారి మీద ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ఇది సేవకుడికి చెప్పే మాట అండి, ఇది సేవకుడికి చెప్పే మాట. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి పిలిస్తే పలకట్లేదేంటి? చెప్పింది వింటలేదేంటి? చెప్పింది చేయట్లేదేంటి? తిమోతి అయ్యగారు చెప్పాడు, మనకు అనుకూలంగా ఉంటే వారికి మనం అనుకూలంగా ఉంటాం, వ్యతిరేకంగా ఉంటే మనం ఏం చేస్తామంటే, ఏమండి దెబ్బ మీద కోడి కనుక మళ్ళీ కిందకి మీదకి చూసినట్టు చూస్తూ ఉంటాం. దెబ్బ మీద కోడి దాన్ని పొడవటానికి చూస్తూ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఒంటరిగా తిన్నామా రొంటికి అరవదంట. తెలుసా అండి? తెలుసా? ఎలా? ఆకుతో 66, పప్పుతో 16, నవకాపిండి 44 కూరలు, కాలు మీద కాలు, నోట్లో ఏలేసుకొని ఒంటరిగా తినేటువంటి తల్లి అంట మరొక వ్యక్తి వస్తే ఓర్చుకోలేదంట, సహించలేదంట. అలాగునే దేవుని సన్నిధిలో వాక్యం ఏం చెబుతుంది? ఎలా ఉండాలంట? అర్థమవుతుందా మీకు? మందకు మాదిరిగా కాపరు ఉండగలిగితేనే ఆ మందలో వచ్చేటువంటి పాలను తాగటానికి అర్హత ఉంటుంది, అవకాశం ఉంటుంది. అర్థం కాల? మందకు మాదిరిగా లేకుండా మందకు వ్యతిరేకంగా ఉంటే చేస్తే ఏం చేసిద్ది గొర్రె? అరే చెప్పండి అండి, మీరు చెప్పండి. ఒకవేళ గేదెకి దగ్గరికి వెళ్ళి పాలు పిచ్చుకుతానికి వెళితే మాలగా గేదె ఏం చేసిద్ది? 2 కాళ్ళు ఎత్తి జాడిచ్చిద్దా? ఒక్కాలేనా? చెప్పాలి, తెలిస్తే చెప్పండి, లేకపోతే గమ్ముగా ఊకోండి. చెప్పాలి. మీరు గొర్రెల కాపరులు, మీరు సంఘ కాపరులు, మీరు సంఘ సేవకులు, మీరు బోధకులు, మీరు అయ్యగారులు. ఏమండి గేదె ఏం చేసిద్ది? చెప్పాలి. గేదె ఏం చేసిద్ది? ఒక కాలు తట్టు మాలుగా తన్నిద్ది. మరి గొర్రెతో ఒకసారి మళ్ళీ గొర్రె దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాలు బిస్కొని చూస్తే మీకు అర్థమైద్ది. అయ్యా ముందల కాళ్ళు పంపదని గట్టిగా 2 కాళ్ళు లేపి గాడిద దన్నిద్ది అనమాట. గాడిద దన్నిద్ది. అర్థం కాలా? పాలు తీయటం నేర్చుకోవాలి. కొందరు ఏం చేస్తారని చెప్పానంటే, ఒకవేళ ఎగిరెగిరి దూకుతూ ఉంటుంది, 2 కాళ్ళకు బంధాలు వేస్తారు పాలు తీయటానికి. ఎన్ని కాళ్ళకి? 2 కాళ్ళకు బంధాలు వేస్తారు. నువ్వు 10 కాళ్ళకు బంధాలు వేసిన పాలు ఒక గేద తీనేయదు. బంధాలు వేయకుండా ఏం చేస్తారని చెప్పానంటే దాన్ని చొచ్చరు కొడతారు. ఏం చేస్తారు? ముందు చెయ్యేసి దువ్వుతారు. ఓహో
ఓహో అని చెప్పని మామూలుగా చొచ్చరగొట్టి కాసేపు దువ్విన తర్వాత ఏమంటే గట్టి కొట్టకుండా అట్ట కొట్టి ఏం చేస్తారు, కూర్చుంటారు, పాలు పీల్చడానికి కూర్చుంటారు. అర్థం కాలా? అర్థమైపోయేది అనమాట, అర్థమైపోయింది. కొందరు తెపాలు తీసుకొని బయలుదేరుతుంటేనే కొన్ని గేదెలు నోరెళ్ళబెట్టి నేలకెళ్ళి పెట్టి ఏమంటే ఆ కట్టుకొని కూడా బీకాలని చెప్పని చూస్తూ ఉంటుంది, కట్టుకొని కూడా బీకాలని చూస్తూ ఉంటుంది. దయచేసి మామూలుగా నేను చెబుతున్నా, నా జీవితంలో అనుభవించినటువంటి చేదు నిజాలు, నా జీవితంలో అనుభవించినటువంటి చేదు నిజాలు. అర్థం కాలా? ఎవరో చెబుతుంటే మామూలుగా పిట్ట కథలు పొడుపు కథలు మామూలుగా వినొచ్చి నేను చెప్పట్లేదు. నేటి సంఘ కాపుర్లు ఈ విధంగా ఉండగలిగితేనే సంఘం మనతో అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అర్థం కాలా? అంతకుముందు పిలిపించుకుంది సంఘం ఏమని ఏమని ఏ పుల్లమ్మ ఇటు రా అని చెప్పానంటే పిలవంగులోనే వచ్చింది. ఇప్పుడు పుల్లమ్మ అని చెప్పానంటే మనకెళ్ళి చూడట్లేదు, మనకెళ్ళి చూడట్లేదు. ఎటు చూస్తుంది, ఎటు చూస్తుందండి? రోజు మేసే మాలకి ఈ చేలో మేతగా పుష్కలంగా ఉంది, ఈ చేలో మేయటానికి ఇష్టపడట్లేదు, మారెత్తుకొని చూస్తున్నట్టు. మరి ఏమని పిలవాలి? గౌరవార్థంగా పిలవాలి. పుల్లమ్మ గారు వందనాలు, బాగున్నారా, రండమ్మా రండి రండి. మనం కింద కూర్చొని వారికి కుర్చీ వేయాలి, మనం కింద కూర్చొని వారికి కుర్చీ వేయాలి. అమ్మా ఏం తాగుతారు? టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తింటారు? ఇడ్లీ తింటారా, అట్టు తింటారా? అమ్మ ఏం తింటారు? లేదా అయ్యగారు తినే వచ్చి మా అయ్యగారు లేదులే అమ్మ, నువ్వు ఇంటికాడ తిని వచ్చేటప్పుడు ఇంత తిని వచ్చి ఉంటోలే కానీ మేము ఇంత పెడతాం తిన్నమ్మ ప్రేమతో. నోటి మాటలను బట్టి వారి కడుపు నిండును నిండును. అర్థం కాలే? దేవుని సన్నిధిలో దైవ సేవకుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. 5వ వచనంలో ఏముందో చూడండి, 5వ వచనంలో ఏముందో చూడండి, 5వ అధ్యాయం 5వ వచనంలో. తర్వాత అంటున్నాడు అనమాట, కాపర్ల గురించి చెబుతున్నాడు, మందకు మాదిరిగా ఎలా ఉండాలన్న విషయాన్ని. చిన్నలారా ఏమండి ఎప్పుడుంటారు లోబడి, ఎప్పుడుంటారు లోబడి చెప్పాలమ్మా, ఎప్పుడుంటారు లోబడి, ఎప్పుడుంటారండి లోబడి? అర్థమవుతుందా? నన్ను అడగడు, అమ్మ ఒక 100 రూపాయలు ఇమ్మన్నాన్ని, నా దగ్గర లేవు. నేను వ్యతిరేకంగా మాట్లాడినంతకాలం నాకు దూరం అయిపోయిండు, దేవుని సన్నిధికి దూరం అయిపోయిండు. 100 రూపాయలు అడిగితే నేనేం చేస్తున్నా? ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నా. ఎన్ని ఇస్తున్నా? 1000 రూపాయలు ఇస్తున్నా. తాను అడిగిన 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని 900 దాచిపెట్టి జేబులో ఉంచుతుండు. అంతకుముందు ఒకవేళ నోరు తెరిస్తేనే నాకు వ్యతిరేకంగా ఉండి దేవునికి దూరం అయిపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు, సమాజానికి దూరం అయిపోయాడు, దూరం అయిపోయాడు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని సన్నిధిలో ప్రభులు వారు చెప్పే ప్రతి మాట మనం జాగ్రత్తగా విని ఏమండి దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగితే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎవరి పక్షాన? దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం ఎంతైతే దేవునికి వ్యతిరేకంగా ఉండి అప్పగించినటువంటి గొర్రెల పైన మనము పెత్తనం చేస్తూ ఉంటామో ఏమండి ఏం చేస్తూ ఉంటారు? గొర్రెలు మన మాట వినాలని చెప్పండి. ముందు కాపరి ఎవరు మాట వినాలి చెప్పాలి? దేవుని మాట వింటాం కాదు, దేవుని మాట మనం విన్నట్టు మామూలుగా ఎవరు వింటారండి? ఎవరు వినరు. దేవుని మాట వినే విషయానికి వస్తే ముందంచెలో మనమే ఉన్నాం. గొర్రెలు మన మాట వినాలంటే మనం ఏం చేయాలి? అయ్యా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం కాలా? వారి మాట వినాలి. వారి మాటని ఏం చేయాలి? మనం వారికి పెత్తనాన్ని అప్పచెప్పాలి. ఏమండి ఏం పేరు నీ పేరు? పాలా? ఏ పాలు? కే పాలా? ఏ పాలండి? పాలు బాబు మాలుగా ఈరోజు నాకేం పని చెప్పట్లేదు, నాకు రూపాయి ఇట్లేదని చెప్పని ఈయన మురమురలాడుతుండు. ఏమండి ఎలా ఉంటుండో? మురమురలాడుతుండు. అందుకోసం పాలు బాబుని పిలిచి ఏమంటే పాలు తీసుకురామని చెప్పని 10 రూపాయలు ఇస్తే
ఆయనకు కూడా ఖుషీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఏమండి ఉంటుంది. ఎందుకని చెప్పనంటే తాను మన మాట వినాలని చెప్పనంటే తనతో మనం భక్తి జీవితంలో ఎలా స్నేహం చేయాలన్నది మనం నేర్చుకోవటం అవసరం. ప్రభువు చెబుతున్నాడు ఈ మాటలో. ఎవరు చెబుతున్నారు? ప్రభువు చెబుతున్నాడు. మందకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మందలకు మాలుగా మందకు మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా ఉండాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి యుండుడి. మీరందరూ ఏమండి? అందరా కొందరండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఏ వస్త్రాన్ని ధరించుకోవాలి? దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. చాలామంది వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. ఎలాంటి వస్త్రాలు తెలుసా? చెప్పమంటారా మీరు చెబుతారా? అందులో వస్త్రాలు ధరించుకుంటే ఎటువంటి అంటే అదిరిపాట్లోడు పెళ్ళికంట మిడిచిపాట్లోడు పోయినటువంటి అంట. చేసుకునేదే పెళ్ళి ఎలాంటోడు? అదిరిపాట్లోడు. బయలుదేరింది పెళ్ళికి ఎలాంటోడు? మిడిచిపాట్లోడు. ఆ టైపులో ఉంటుందంట. ఏది? డ్రస్సు. ఏమండి? బయలుదేరని చెప్పనంటే ఇంట్లో చీర కట్టుకుంటానికి ఆ తల్లి సుమారు మామూలుగా గంటన్నర చదిరిద్ది. కట్టుకోవటం ఒక గంట, కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకోవటం మరొక గంట. ఏమండి? ఫలానా మాల కల్లూరు మాలగా సెంటర్లో ఫంక్షన్ ఉందని చెప్పంటే ఏమో చీర కట్టుకొని బయటకు వచ్చేటప్పటికల్లా ఆడ ఫంక్షన్ అయిపోయింది. అర్థం కాలా? చీర కట్టుకునేది గంట, అద్దంలో చూసుకునేది గంట. చూసుకునేదాకా మళ్ళీ వత్తనే మామూలు జరిచేస్తూ ఉంటుంది. ఇస్త్రీ పెట్టితో ఆల్రెడీ మామూలు చేయించుకునే ఉంది ఆ చీర. ఏమో చేయితో చేస్తూ ఉంటుంది. చెయ్యి ఇస్త్రీ. ఏమండి? దాపుకోసారి ఇట్టిట్ అంటూ ఉంటుంది. కుర్చీళ్ళు మాలు చేయబెట్టి ఇట్టిట్ అంటూ ఉంటుంది. అమ్మా ఏం ధరించుకోవాలి? లైవ్ పోయింది. లైవ్ పోతే మాలకి ఇప్పుడు ఏమన్నా నేను చెడ్డగా మాట్లాడుతున్నానా? నేనేం చెడ్డ మాటలు మాట్లాడట్లేదు. జరిగే విషయాన్నే నేను చెబుతున్నా. ఆ మాట కూడా చెబుతా. లైవ్లో పోతుందని చెప్పని అన్నారు కాబట్టి సందర్భంలోకి వెళ్ళిపోతాను నేను. ఇక లైవ్లో పోవాలనే చెబుతున్నా. నేను తీయని మాటలు చెప్పటానికి నిలబడలేదు ఇక్కడ. నేను పొగడటానికి ఇక్కడ నిలబడలేదు నేను. అర్థమవుతుందా మీకు? ఏమండి? దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నాం గనక మనం ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి? ఏమంటున్నాడు? చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనేటువంటి వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఏం చేస్తానంట? ఏం చేస్తే ఒకవేళ కాపరికి అరిదిష్టుడైతే, అహంకారం అయితే ఏం చేస్తారంట? పెద్దలకు చెప్పాల్సినటువంటి మాట చెప్పిండు. ఏ మాట చెప్పిండు? 3వ వచనం నుండి చెప్పాడు. పెద్దలకు చెప్పాల్సిన మాట చెప్పిండు. తర్వాత ఎవరికి చెబుతున్నాడు? చిన్నలకు చెబుతున్నాడు. చిన్నలారా అని చెప్పని మై తినని చెప్పని గోరుముద్దలు కలిపి ఏమండి పెడతాడు. చిన్నలారా పాలు బాబు, నీళ్ళు బాబు అని చెప్పని పిలుతుండు. అదే ఒకవేళ మామూలు ఇసురుగా వ్యతిరేకంగా పిలిస్తే నువ్వు ఎడజొత్తు అయ్యా అహంకారం, అది పేడాకారం అన్నట్టు ఉంటుంది. ఎట్టుంటుంది? నువ్వు పిలిచే పిలుపులోనే ఉంది. ఏమండి? పిలిచే పిలుపులోనే ఉంది. నాన్నగారు టిఫిన్ చేశారా? చేస్తానమ్మా. ఏది ఎవరు రాలేదు తీసుకురావటానికి, ఎవరన్నా వస్తే టిఫిన్ తెప్పియాలని చెప్పి చూస్తున్నా. నేను తీసుకొస్తాను నాన్నగారు. వద్దులేమ్మ మాలు వస్తులేమ్మ పాలు బాబు వస్తులేమ్మ. కాదు నాన్నగారు, నేను తీసుకురాకూడదా? నేను తీసుకొస్తే మీరు తినకూడదా? అదేంటి నాన్నగారు అట్ట మాట్లాడతారు? నిన్ననే జరిగింది అది.
నిన్ననే జరిగింది. చేయత్తండి, ఒక ఇద్దరు ఉండారు మాలో నాతో కూడా వచ్చిన వాళ్ళు. నిన్ననే జరిగింది. ప్రేమరాజు జరిగిందా లేదా? విజయవాడ ఇదే నందిగాం కాకతీయ హోటల్లో సంఘానికి వచ్చేటువంటి బిడ్డ ఉంది. ఆ హోటల్కి వెళ్ళను నేను, ఎందుకని చెప్పండి, డబ్బులు తీసుకోదని చెప్పని. తను మేనేజర్గా చేస్తుంది అక్కడ. హోటల్కి వెళ్తే డబ్బులు తీసుకోదని చెప్పి నేను పోవట్లేదు. ఏదో కల్లూరు బయలుదేరి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. టిఫిన్ చేయడానికి వెళ్ళి, అమ్మ ఇక్కడ ఏ టిఫిన్ బాగుంటుందని చెప్పానంటే, అన్నీ బాగుంటాయి నాన్నగారు అని చెప్పాను అన్నది. సరేలే అమ్మా, అన్నీ వద్దు మాకు, ముగ్గురికి మాలో 3 పెసరట్లు తీసుకురమ్మని చెప్పాను. నేను 500 నోటు తీసి ఇస్తే, భలే పని మామూలుగా నువ్వేంటి నాన్న అలా చేస్తున్నావు, నేను పెట్టకూడదా, నేను పెడితే మీరు తినకూడదు అని అంటుంది. పెట్టొచ్చమ్మా, మేము తినొచ్చమ్మా అని చెప్పానంటే, ఇస్తుంటే తీసుకోవట్లేదు. ఏమండి, సార్ వాళ్ళు అన్నారు వాటర్ బాటిల్ కావాలని చెప్పని. సరేనమ్మా, అట్టంటే మామూలుగా నువ్వు ఫ్రీగా మాకు ప్రేమించి పెట్టినా వాటర్ బాటిల్ కన్నా డబ్బులు తీసుకోమ్మా. వాటర్ బాటిల్ ఒకటి 20 రూపాయలు నాన్నగారు అన్నది. 20 రూపాయలు కాదు, 60 రూపాయలైనా పర్వాలేదు, మళ్ళీ తీసుకో తల్లి అని చెప్పానంటే, ఏమండి 3 బాటిల్ 3 20 60 తీసుకుంది. మిగతా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. అర్థం కాలా? ఏమనాలి? వద్దమ్మా, వస్తున్నామ్మా, పాలు వస్తున్నామ్మా, పాలు తీసుకొస్తానండమ్మా. ఆ పాలు వచ్చేది లేదు. ఏమండి, నేను కూడా తెచ్చేది లేదు. అర్థమవుతుందా? లేదు. ఏం చెప్పాలి? నీ నోటి మాటలను బట్టి నీ కడుపు నిండిద్ది. నోరు మంచిదైతే ఊరే మంచిదైద్దంట, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని చెప్పని మనం ఏమండి ఉపమాన రీతిగా చెప్పుకుంటూ ఉంటాం. అర్థం కాలా? ఉపమాన రీతిగా చెప్పుకుంటాం. ఏమండి, అయ్యగారు అంటుండే, ఏమంటుండో లైవ్లో పోతుందంట, అది పట్టుకున్నా ఆగదు. చూద్దాం, చూడండి ఎందుకు ఆగదు. చూడండి, దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎలాగనగా ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగానండి. 3వ వచనం, ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఏమండి, ఒకవేళ తిడతారు, బాగోక భాష బాగోకపోతే, అది ఘోషాలుంటే తిడతారు. అదే మాకు దీవెనలు, అయ్యే ఆశీర్వాదాలు. ఏమండి, ఏం చెప్తుంది వాక్యం? మళ్ళీ చదువునానా? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఏమండి, ఏం చేస్తున్నాము? ఎవరిని సంతోషపెట్టాలి? ఎవరిని సంతోషపెట్టడానికి మనం మైకి పట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డాం? ఎవరినండి? ఘనత, మహిమ, ప్రభావాలు మనం నమ్ముకొని మనం ప్రకటించే దేవునికే చెందునుగాక. ఒకవేళ మహిమను నీ వైపు తిప్పుకోవాలని చూస్తే నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని సన్నిధిలో నిలబడలేదు. తన స్వకీయ మహిమను కోరుకుంటున్నావు, వెతుకుతున్నావు. అది కరెక్ట్ కాదండి. మరొక మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీశారా? మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, మీ విశ్వాసము మనసులు జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏం చేస్తారండి? క్రొత్త ఇల్లు కట్టుకుంటుంటే కొందరు నవధాన్యాలు తీసుకొచ్చి పోస్తేనే ఆ ఇల్లు కట్టబడిద్దంట. ఏ ధాన్యాలు అయ్యి? నవధాన్యాలు. అంటే మరి ఏమేమి కలుపుతారో తెలుసా మీకు? చాలామంది ఇల్లు కట్టిన వాళ్ళు ఉండారు. ఒకళ్ళు చెప్పండి. నాకెళ్ళి చూసి నవ్వుతారు అని చెప్పండి. చాలామంది ఇల్లు కట్టాం, మేము క్రైస్తవులం కదండి, మేము అలాంటివి చేయం, వాట్ నాన్ సెన్స్ అని అంటారు. మేము అలాంటివి చేయమండి, మాకు అలవాటు లేదండి అని చెప్పని అంటారు. ఏమండి అన్నిలు చేయరు, మనం చేసినటువంటి మంచి పనులు అన్నిలు చేయరు అని నేను అట్లా బైబిల్ చెబుతుంది. బైబిల్ చెబుతుందండి, బైబిల్ చెబుతుంది, బైబిల్ చెబుతుంది, బైబిల్ చెబుతుందండి, బైబిల్ చెబుతుంది. అర్థం కాల? ఒక సేవకుడుగా దేవుని వాక్యాన్ని నీకు అనుకూలంగా నీ స్వనీతిని ఆధారం చేసుకుని ఒకవేళ నువ్వు కలిపి చెరిపితే దేవుని సన్నిధిలో నీవు లెక్కప్పజెప్పాలి. ఏం అప్పజెప్పాలి? లెక్కప్పజెప్పాలి. చెప్పాలి. ఏమి అప్పజెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. అమ్మా ఏం అప్పచెప్పాలి? 2వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. కాబట్టి ఇట్టి సంగతులకు సాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెట్టి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమై యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట బోధించుచున్నామండి? ఎవరి ఎదుట బోధించుచున్నాము? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావో ఒకవేళ ఈ 5 రోజుల కూటమిలో కూర్చున్నటువంటి సేవకులు సేవకురాలు నన్ను అడగపోవచ్చు. అడిగే దేవుడు అంటూ ఉన్నాడా లేడా? చెప్పాలి. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. నేను ఆడిందే ఆట, పాడిందే పాట అంటే కుదరదు. అర్థం కదా? కుదరదు. దేవుని వాక్యం ఉంది ఇక్కడ, దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడమని చెప్పని ముందుగానే సేవకుడికి చెప్పే మాట సేవకుడికి చెబుతున్నాడు, ఆ విశ్వాసికి చెప్పే మాట విశ్వాసికి చెప్పుచున్నాడు. ఏమండి ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? కాలమును బట్టి చూస్తే మనం ఏమై ఉన్నాం? మనం అనేకులకు బోధ చేసేవారుగా ఉన్నామా? అనేకుల చేత బోధ చేయించుకునేవారమై ఉన్నామా? చెప్పాలి. 5వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం తీశారా? దేవునికి స్తోత్రం. ఏమండి మీరు ఎన్నిక చేయబడ్డారు, ఎన్నికయ్యారు, మీరు అభిషేకించబడ్డారు. ఏమండి మీరు సేవకులుగా ఉన్నారు, బోధకులుగా ఉన్నారు, కాపరిగా ఉన్నారు. కాలమును బట్టి చూస్తే ఏం చెబుతుంది వాక్యం? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠం ఒకడు మరలా మీకు బోధింప వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని చేత అభిషేకించబడ్డాం గనక ఏమండి దేవుని చేత అభిషేకించబడ్డటువంటి సేవకుడు బోధ చేయాలే కానీ ఎవరితోనైనా బోధ చేయించుకోకూడదు. అది నేనంట్లా, దేవుని వాక్యం చెబుతుంది. యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి, 27వ వచనం ఒకసారి చూడండి. అయితే ఆయన వలన నేను పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక
ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఒక చేత్తో చప్పట్లు కొట్టండి. ఏమి ఆవిరెత్తున్నారు అంటున్నారు. కాసేపన్న రెస్ట్ ఇవ్వరా? 12 కాలేదా? మన 12 అయింది అనుకుంటున్నాను అయ్యగారు. ఇంకా 2 గంటలు ఉంది. అట్టయితే చప్పట్లు కొట్టండి. భలే కొట్టారు చప్పట్లు. ఎంత సంతోషంగా కొడుతున్నారు చూడండి. ఏమండి? కిల 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 కిలకిల నవ్వుతున్నారు. కిల్లా 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 కిల్ల నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తుందమ్మా? 20వ వచనం ఏం చెప్పింది? ఈ అమ్మగారు దేవురు ఏదో ఊరు అని చెప్పాను. ఇసాకయ్య గారు పిలిచిండి ఇందాక. ఏ ఊరమ్మా? లోపుడు అమ్మగారు. ఏముంది అక్కడ? నువ్వు బాగా చదువుతావు, నువ్వు చదువు. చదువమ్మా, పర్లేదు, నేనేమనుకోను. యేసు ప్రభువే నేనేమనకపోతే నేనేమంటానమ్మా. చదువు తల్లి, చదువు అమ్మ, చదువు చదువు. నువ్వు కల్లూరులోనే ఉండవమ్మా. 2వ అధ్యాయం 20వ వచనం తల్లి. యోహాను పత్రిక 27వ వచనం తర్వాత చదువుకుందాంలే. అయితే ఎన్నో వచనం తల్లి? చదువు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు వీళ్ళకేం తెలియదండి, నాకు తెలిసినంత వీళ్ళకేమీ తెలియదు అని చెప్పని అంటారు. వీళ్ళకేం తెలియదు అని చెప్పని అంటారు. వీళ్ళకేమీ. దయచేసి ఎప్పుడు కూడా దేవుని చేత అభిషేకించబడ్డటువంటి సేవకుణ్ణి మాత్రం తోలనాడొద్దు. దయచేసి మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. 1వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. మొదటి పత్రిక దేవుని వాక్యం ఏం చెబుతుందో. 18వ వచనం చదువుతున్నాం అయ్యగారు. 26వ వచనం చదువు. సహోదరులారా, అర్థమవుతుందా? ఎవరు పిలిచారు? సీమోను గారు పిలిచాడా? దేవుడు పిలిచాడా? చెప్పండి అమ్మా. దేవుడు నన్ను పిలిచిండని చెప్పను వారి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తట్లేదు. ఎందుకని చెప్పానంటే ఏమన్నా ప్రభు ఒకవేళ నువ్వు ఏమైనా బాధపడతాడేమో అని చెప్పని భయపడుతున్నారా? ఏం భయపడొద్దు. చదువు తల్లి. 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో రోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి, ఎక్కడి నుండి? లోకములో నుండి ఎరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏమండి? ఎన్నికైనా వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు. అతిశయించువాడు దేవుని యందే అతిశయించాలి. ఉంటే కొట్టు, లేకపోతే తిట్టు. ఏమండి? ఈ వాక్యాలు కానరావు భక్తులకి. ఈ వాక్యాలు కానరావు. అర్థం కాలా? దేవుడు అనంత జ్ఞాని. ఏ జ్ఞాని? అనంత జ్ఞాని. నీకు చెప్పటానికి మాలో ఒక కోణంలో, ఒకవేళ మాలో నువ్వు వాక్యాన్ని సిద్ధపరచుకుంటే మరొక కోణంలో చెప్పటానికి
ఎవరిస్తున్నారు అవకాశం? దేవుడే. దేవుడే. ఏమండి? దేవుడే. ఆ ఆత్మ ఏం చేస్తుంది? అనేక కోణాల్లో మళ్ళా పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? అనేకులకు మాలో పంచిపెడుతుందంట. ఎక్కడా మాట? 12:8 13:8 చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ వచనం. 12:8 మొదటి పత్రిక. ఏలయనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన, నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు ఆ శక్తియు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఏ ఒకటి సేవకులు ఎంతమంది ఉన్నారు? ఈ చర్చిలో ఉన్నోళ్ళ సంఖ్య కాదు, అసలుకి ఎంతమంది ఉన్నారు భూమి మీద? 1, 10, 100, 1000, లక్షలు, కోట్లు, ఇంక అంతవరకే తెలుసు నాకు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండరు, వాళ్ళు చెబుతారు మిగతా మహాల లెక్కలు. అర్థం కాలా? ఎంతమంది ఉన్నారు? చెప్పరేంటి? ఎంతమంది ఉన్నారు? ఆత్మ ఒకటే. 11వ వచనం మళ్ళీ ఒకసారి. ఆత్మ ఒకటే, ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఓపుకుంటే కొట్ట, లేకపోతే ఏమండి? దయచేసి పక్కనుండి వారి మీద మాలు ఏమాత్రం కాస్తంత పడబాకండి. వారు చక్కగా నిద్రపోయేటప్పుడు వారిని మాలకు మీరు ఇబ్బంది పెట్టొద్దు. దేవునికి స్తోత్రం. ఏమండి? దేవుని జ్ఞానం నా సొత్తు అని చెప్పని అంటానికి ఎక్కడ రాయబడ్డది? అక్కడ చెప్పండి. ఎక్కడ రాయబడ్డది? అక్కడ దేవుడు అందరికీ పంచి ఇస్తున్నాడు అన్నమాట. కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. దయచేసి వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి స్వనీతిని ఆధారం చేసుకొని సొంత తెలివితేటలు చూయించబాకండి. అర్థం కాలా? ఏమి తెలియదని చెప్పని మీరు ఎప్పుడైతే అంటారో మీరేమైపోతారు? వ్యర్థమైపోతారు. నేనంటున్న వాక్యం చెబుతుంది. దయచేసి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరిస్తూ మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానము కలిగి దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. అర్థం కాలా? ఏమండి? మనం విడివిడిగా కనపడుతున్నాం దేవుని మందిరంలో. మనం అందరం ఏమై ఉన్నాం? ఒకే శరీరమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఒకే శరీరమై ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్నాము గనక ఏమండి? చేతనైతే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏమండి? అందరితో ఎలా ఉండాలంట? ఏమండి? ఎలా ఉండాలంట? అక్కడ చెబుతుంది వాక్యం చెబుతుంది. ఎబ్రీ పత్రికలో ఉంది. ఏముంది? 12వ అధ్యాయం 14వ వచనం. ఏముంది అక్కడ? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడను చూడడు. అర్థం కదా? వాక్యం చెబుతుంది. పేతురు రాసినటువంటి పత్రికలు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారిని దేవుణ్ణి చూసిద్దరు.
ఏమండి పిడి సుందరరావు గారి బ్యాచ్లు ఇప్పుడు లైవ్లో పోతుందిగా, ఒకడు గుడ్డోడు అక్కడ ముప్పాళ్ళలో. దేవుడు మాట్లాడడానికి చెప్పని చెబుతుండు. మైకులో ఏలేసి పిలిచారా, నేను వస్తావా, నేను వచ్చానని చెప్పని. నువ్వు వస్తావా రమ్మటువా, గుడ్డి బోధలు మానుకో. ఏమండి నువ్వు పుట్టడంతోనే తల్లి గర్భములో నుండి మాలుగా నీకు ఏముంది, సూపు ఉంది. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఏం పోగొట్టుకున్నావు? చూసే 2 కళ్ళు పోగొట్టుకున్నావు. దేవుడు మాట్లాడే అనుభవంలో నువ్వు పుట్టి దేవుడు చేసినటువంటి కార్యాలు చూసి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి, ఏమండి ఇప్పుడు ఏమంటుండో ఈ లైవ్లో పోయిన వాక్యమన్నా చూసి నా కాడికన్నా అతను రావాలి, నేనన్నా అతని కాడికి పోవాలి. మీకు భయం, మీరు భయపడతారు. నాకే భయం లేదు. ఎందుకు చెప్తున్నానని చెప్పానంటే దేవుడు మాట్లాడ్డంట. ఏమండి ప్రతిరోజు మా అయ్యగారు వాళ్ళకి నాన్నగారు తట్టుకోలేకపోతున్నానని చెప్పాను అంటుండో. ఎవరు? ప్రేమరాజు గారు. ఓర్చుకోయ్యా, ఓర్చుకో. ఏమండి ఓర్చుకో. అర్థమవుతుందా? ఓర్పు గొప్ప గృహకార్యము జరగకుండా చేయను. తొందరపడి నడుచువాడు త్రోవ తప్పును. దయచేసి ఓర్చుకోయ్యా. నేను అంటనే ఓర్చుకోయ్యా. ఏమండి ఓర్చుకొని మహాలు ఉరి మేము మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు పడతారో తెలియదు. ఇంత వాస్తవం చెబుతున్నా నేను. ఓర్చుకుంటుండు. మొన్న ఈ మధ్య నేను తట్టుకోలేకపోయాను అని చెప్పని కొన్ని హెచ్చరికలు ఇచ్చిండంట. ఇంటికి ఎదురుగునే. అర్థమవుతుందా మీకు? ఇంటికి ఎదురుగునే. ఎవరికి భయపడాలండి? ఒకవేళ నువ్వు భయపడితే నువ్వు భయపడాల్సింది ఒక్కడికే. ఎవరైనా నీవు నమ్ముకొని నీవు ప్రకటించే దేవునికే భయపడాలి కానీ మనుషులకు భయపడటానికి మానవుడు ఏ పాటివాడు? అర్థం కదా? ఏ పాటివాడు? దేవుని వాక్యం చెబుతుంది ఏమని? దేవుడు మన పక్షమునుండగా మనకు ఎవరో లేరంట. ఆయన మన పక్షాన ఉంటే, దేవుని పక్షాన మనం ఉంటే మనకు విరోధి ఎవడు లేడు అని చెప్పని వాక్యం చెబుతుంది. అర్థం కదా? వాక్యం చెబుతుంది. దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. దైవ సేవకుడికి చెప్పే మాటలు దేవుడు ప్రేమించి చెబుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఏం చేయాలంట అండి? నాకేం తెలియదు, మామూలుగా అత్త మా ఆవిడకే తెలుసు అని చెప్పని ఏం చేస్తారో అటు చూపించి అంత లేకుండా అంతే బెరడగడ్డం మురడు మేసం. ఏమండి నా బాబుకు నదురు లేదు, నాకు బెదురు లేదని చెప్పుంటే ఎవరు లేనప్పుడు ఎవరన్నా వస్తే ఏం చెబుతుంది వాక్యం? ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. అర్థమవుతుందా? నీ యవ్వనమును బట్టి ఈ ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఏం చేయగా ఏమండి పెద్దలంట నిన్న తల్లిగారిని అభిషేకించారు. పెద్దమ్మ గారు. ఏ తల్లిగారిని? సత్యవతమ్మ గారిని అభిషేకించారు. దాన్ని ఏమంటారు? పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుమో. నీ అభివృద్ధి అందరికా కొందరికా నీ అభివృద్ధి అందరకు తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకం చేసుకునుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా ఉండు. వీటిలో నిలకడగా ఉండు.
నీవిలాగు చేసి నిన్నును 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 ఓ బోధకుడా నిన్నును ముందు నిన్ను నువ్వు రక్షించుకో. అర్థం కాలా? బావిలో దూకి పైకి నువ్వు వచ్చితే ఎవరన్నా దూకితే చేయి పట్టుకొని పైకి లాగగలుగుతావు. అర్థం కాలా? ఏమండి, బావిలో నువ్వు దూకి మీకేం భయం లేదు మా వాళ్ళకి నేను లాగుతానని చెప్పానంటే ఏం చేస్తారు? మీకు తెలుసా అసలుకి? ఎవరో బావిలో దూకితే ఆ బావిలో దూకిన వ్యక్తిని బయటికి తీయటానికి మా వాళ్ళకి బొమ్మను పోయి దూకిండంట. దూకటం మా వాళ్ళకి ముందు దూకినోడు ఏం చేసిండు చెప్పాలి? ఏం చేసిండండి? లాగేయటం కాదు, పీకేయటం కాదు. ఏం చేసిండు? అడుక్కుపోయిండు ముందు వెనక. రెండోసారి ఫస్ట్ దూకినోడు పైకి వచ్చి ఏం చేసిండు? రెండు భుజాల మీద కాళ్ళు వేసి కిందకు దొక్కిండు. దేవునికి స్తోత్రం. అందుకోసమే నిన్నును నీ బోధ వినే వారిని రక్షించుకో. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీకుమో. ఏమండి, మాటల్లో ఎలా ఉండాలి? నేర్పరవై ఉండాలి. అర్థం కాలా? చెప్పానా? పొలం పండేటప్పుడు కల్లా గింజలు కొలుతున్నారని తెలిసేటప్పుడు కల్లా ఏం చేసిండు? ఇద్దరన్న తమ్ములు మాలు ఒకటేమో 2 బత్తాలు తీసుకుని పోయిండు, ఎంటీ సంచులు. ఒకటేమో 4 తీసుకొని పోయిండు. ఇద్దట్లో ఒకడెవరు? బక్కోడు, రెండోవాడు ఒక్కోడు. నీకెందుకురా 4 బస్తాలని చెప్పానంటే, ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు, నువ్వేం ఒక్కోడివి, నేను చూడు ఎట్టున్నాను బక్కోడిని అని చెబుతున్నంట. నువ్వు ఒక్కోడివి కనుక 2 సరిపెట్టుకో తమ్ముడు, నేను 4 తీసుకుంటాను అంటున్నంట. అలా ఉండొద్దు తల్లి, అలా ఉండొద్దు. అర్థం కాలా? జ్ఞానం ఎవరి సొత్తు అమ్మా? ఎవరి సొత్తు? దేవుని సొత్తు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు వృత్తములై ఉన్నాయి కనుక దేవుని సన్నిధిలో ఉన్నాం గనక ఏమండి, తెల్లారితే మా వాళ్ళకి శుక్రవారం వెళ్ళాల్సిందే. ఆడికి ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు మీకు అంత బాధ? ఎందుకండి బాధ? ఎందుకు మీకు బాధ? చెప్పండి, ఎందుకు బాధ? ఏమండి, ఎందుకు బాధ? దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నాం గనక దేవుని యందు భయం కలిగి భక్తి చేయటం మనకు ఎంతైనా అవసరం. అర్థం కాల? అవసరం. ఎవరికి భయపడుతూ సేవ చేయాలి? దేవునికి అప్పగించినటువంటి అధికారికి భయపడి సేవ చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ అప్పగించిన పని నమ్మకంగా చేస్తామో మన పనిని చూసినటువంటి వాళ్ళకి యజమానుడు ఏమంటాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాను అంటాడు. చేయకపోతే దానికి మళ్ళీ కలపలేదుగా మీరు, చెడ్డదాసుడు అంట. ఏమంటాడు? ఛీ, అది కొట్టలేదే, ఛీ చెడ్డదాసుడా. అర్థం కాల? అందుకోసమే దేవుని సన్నిధిలో ఉన్నాం గనక దేవుడు పిలిచాడు, మనం వచ్చాము. దేవుని సన్నిధిలో దేవుని యందు భయము కలిగి మనం భక్తి చేయటం మనకు ఎంతైనా అవసరం అని చెప్పని ప్రభువే లేఖనం ద్వారా మనతో మాట్లాడి మనకు తెలియనటువంటి ప్రతి విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాడు గనక మనం అందరం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం జీవించాలి. అదే దేవుడు ఎన్నుకున్నటువంటి మామూలుగా మంచి మార్గం, ఆయన నిశ్చయించినటువంటి మంచి మార్గం. ఏమండి, దయచేసి దేవుని సన్నిధిలో ఉండడం, ఎవరు బాధపడొద్దు. ఖచ్చితంగా 10 అయింది. ఎంత అయింది? 10 అయింది. ఇంకా 2 గంటలు టైం ఉంది కనుక ఏమండి, 2 గంటలు టైం ఉంది కనుక 11ఏనా? నేను కళ్ళజోడు పెట్టుకున్నాక నాకు బాగా కనపడుతుంది. అయ్యా 11 అయిందంట. దయచేసి ఎవరూ బాధపడబాకండి. నవ్వండి ఒకసారి, నవ్వండి అండి. నవ్వులో కూడా రకాలు ఉన్నాయి తెలుసా మీకు? నవ్వులో కూడా రకాలు ఉంటాయి తెలుసా మీకు?
వాళ్ళేం కావాలని నవ్వుతూ ఉంటారు. అది నవ్వు కాదు, అది నవ్వు కాదు. ఎట్లా నవ్వుతారు? నవ్వుతారు. అది నవ్వు కాదు. ఒకవేళ నిజంగా నవ్వితే పట్టుకున్నా అసలు బండి ఆగదు. ఇక కళ్ళ నీ సందర్భం గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వమనకుండే నవ్వుతూ ఉంటారు. క్వాలిటీ ఉందిదా అంటూ క్వాలిటీ ఉంది. నవ్వటానికి కూడా క్వాలిటీ ఉంది. అమ్మా, నవ్వటానికి కూడా క్వాలిటీ ఉంది. మీరు ఎప్పుడన్నా మామూలుగా చూడండి. ఏమండి, కల్లూరులో మీరు చూడలేదా బట్టల కొట్టు వాండర్ గారు వచ్చే వాళ్ళ వైపు పోయే వాళ్ళ వైపు చూసుకుంటే ఎందుకు మనం ఎంత పెద్ద పరిచయం అన్నట్టు అంటాడు. ఎందుకని? ఏంది సేటు గారు మామూలు మనం తెలియదు అసలుకి, ఎప్పుడు రాలేదు ఈ కొట్టుకి, ఏందో మనకెళ్ళి చూసి మామూలు చెయ్యి మామూలుగా తలకాయ ఊపుతుండు అని చెప్పని మళ్ళీ అక్కడ దాకపోయి మళ్ళీ ఇటు వస్తాం అనమాట. ఈ దారికి వస్తాం, మళ్ళీ ఈ దారికి వచ్చేటప్పుడు కల్లా మళ్ళీ అంటాడు. అది వ్యాపారంలో టాలెంట్. మనకు టాలెంట్ కావాలి. టాలెంట్ కావాలి. ఏమండి, ఎంతసేపు కూర్చొని బాధపడతారు మీరు మాత్రం? ఏమండి, యేసు ప్రభు చూడలేదా? దేవునికి స్తోత్రం చెప్పు. ఒక్క మాట చెబుతున్నా, దయచేసి మామూలుగా జాగ్రత్తగా ఏనండి. 11 అయింది టైం. 12 గంటల వరకు అందరూ కలిసి ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ ప్రార్థన చేసుకుంటా, ఏమండి, పాటలు పాడుకుంటా దేవుని సన్నిధిలో మామూలుగా మనము ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. చూశారండి ఎంత హుషారు వచ్చిందో చూడండి. ఏమండి, రాయికి కూడా చిక్కలకలు పెడితే నవ్విద్దంట. రాయికి కూడా మనోళ్ళకి ఇప్పుడు దాకా మామూలు హుషారు రాలా, మనోళ్ళకి ఇప్పుడు దాకా ఊపు రాలా. దేవుని స్తోత్రం అన్నారు. ఏమండి, దయచేసి మీ అందరికీ మీ వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఉందండి ఈ భాగ్యం? ఉందా? పాలు ఎవరికన్నా ఉందా ఈ భాగ్యం? ఉందంటే 5 రోజులు కోటాల్లో మర్మం చెబుతున్న జాగ్రత్తగానండి. ఒకవేళ ఇసాకయ్య గారు మామూలుగా ధనం ఎక్కువయ్యి అర్థం కాలా, ఆ ధనాన్ని ఖర్చు పెట్టి సేవకులకు భోజనం పెట్టి టిఫిన్ పెట్టి వెళ్ళేటప్పుడు ఛార్జీలు ఇచ్చి అర్థమవుతుందా? ఏమండి, ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ప్రతి సేవకుడు భారాన్ని మళ్ళీ వచ్చే 6 నెలల దాకా మామూలుగా భరించాలి. కొట్టొచ్చబట్లా మాటలు కాదు. ఇందాకనే చెప్పాను అయ్యగారికి, సేవకుల కూటం అని చెప్పినట్టు ఆషామాషిగా ఉందనుకుంటున్నారా? ఏమండి, కుటుంబంలో సమాధానం లేదు, ఉందా? అసమాధానంతో దేవుని సన్నిధికి వచ్చాం. 6 నెలల పాటు మళ్ళీ ఈ భారాన్ని భరించి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని అలమరుగుతేనే మళ్ళీ వచ్చి 6 నెలలకు మాలకు ఛార్జింగ్ అయి రికవర్ అవుతారు. మళ్ళీ ఫోన్లు చేసి హలో అయ్యా సేవకుల కూటం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఇక్కడే ఉన్నాడండి మా ఆత్మీయ కుమారుడు, ఒక దైవ సేవకుడు చెప్పకుండా ఏమి లేకుండా ఇంట్లో కూడా డైరెక్ట్గా వచ్చేసిండంట. వచ్చి ఏం చేస్తుండో, కుర్చీ వేయకుండానే కుర్చీ వేసుకొని కూర్చుండో, మాట్లాడకుండానే వచ్చి మాట్లాడుతుండో. ఏమండి, వచ్చిండు, కాసేపు కూర్చున్నాడు, నీళ్ళు ఇస్తే తాగిండు, టిఫిన్ పెడితే తినడు, భోజనం పెడితే తినడు. ఏమండి, నేను వెళ్ళొస్తా అని చెప్పిన మాలు చెయ్యి ఊపుకుండా పోయిండు. ఆయన పోయిన మరుక్షణం నుంచి మాలగా లేచింది యుద్ధం. ఏం లేచింది? యుద్ధం లేచింది. ఎందుకు జరిగిందని చెప్పని నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను అనమాట. ఎవరు వచ్చారని చెప్పానంటే ఎవరో దైవ సేవకుడు వచ్చిండు నాన్నగారు, తెలియదు. వచ్చిండు, కుర్చీ అని కూర్చుండు, దైవ సేవకుడు కానీ చెప్పని ప్రేమించి నీళ్ళు ఇచ్చాం, తాగిండు, కాఫీ ఇస్తే తాగిండు, టిఫిన్ పెడితే తినడు, భోజనం పెడితే తినడు. అతను పోయిన దగ్గర నుంచి మామూలుగా మా ఇద్దరి మధ్య సమాధానం లే. ఒక మాట చెబుతున్నా, గుర్తుంచుకోండి. 9 నెలల 15 రోజులు నేను దిద్దుబాటుకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిలో
అజరై నాన్నగారు ఇసాక్ అయ్య గారు ఎజ్రాని కింద పడేసి కాళ్ళతో మళ్ళీ నలిపొదిలి పెట్టారు. ఉండవారు తెలిస్తే చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? అమ్మగారు చర్చిలో ఉంది. దేవుని ఆత్మ వచ్చి అమ్మగారు మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? సీమోను సమూహం దిగింది. ఏ సమూహం? సీమోను సమూహం దిగింది. అందుకోసమే మామూలుగా వాళ్ళు ఏం చేశారు? పెద్దయ్య గారు మా చిన్నయ్య గారు ఎజ్రా మీద ఫైట్ చేశారు. ఒక్కొక్క వ్యక్తి మాలో దేవుని సన్నిధికి వచ్చి దిద్దుబాటుకు వచ్చి దిద్దుకుంటే ఆ కుటుంబంలో మామూలుగా ఎన్ని సమస్యలు మామూలుగా ఎదురైతే ఒకసారి మామూలుగా ఆలోచించండి. ఏమండి, మీరు చాలామంది నవ్వుతున్నారు అని అర్థం కాలా? ఏమండి, దేనికి కర్త? సమాధానానికే కర్త. మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు అల్లరికి కర్త. దయచేసి మామూలు సేవకుల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం మనకు కూడా ఉంది. ప్రతి అనుదిన ప్రార్థనలో దైవ సేవకుడి గురించి, సంఘం గురించి, ఏమండి సంఘ కాపరిని గురించి, ఏమండి పెద్దమ్మ గారిని గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సేవకుడు మామూలుగా 5 రోజుల కూటంలో మామూలుగా బోళ్ళంత ఖర్చు ఉంది అని ఖర్చును గురించి చెబుతున్నారు. దేని గురించి? తర్వాత మాటన నోటికి రాట్లా. భారముతో కూడి ఉన్నటువంటి 5 రోజుల కూటం అది. దేంతో కూడి ఉంది? భారం. మీరు ఏమనుకోవద్దు, మా పాస్టరమ్మ గారు ముందే చెప్పింది. ఒకవేళ నేను బయటకు వెళ్ళి వచ్చాను అనుకోండి, వచ్చిన మరుక్షణమే నాలో స్పీడ్ చూస్తే ఆమె గారు అంటది మాలో మొత్తానికి ఎవరు బయలుదేరారు అయ్య గారని. దేవునికి స్తోత్రం చెప్పు. ఏంది ఇట్ట మాట్లాడుతున్నాం గారు అని చెప్పని చూస్తే ఆ పావు గంటకో అర్ధ గంటకో బ్యాచ్ దిగిద్ది. దిగిన తర్వాత కాస్త అంత నిబ్బరంగా ఆలోచిస్తే ఈ బ్యాచ్ ఇదేనండి మామూలుగా ఈ స్పీడు, ఈ భారం అని చెప్పని అనుకోవటం, ఆ సాటుకు పోయి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకోవటం. ప్రభు సన్నిధిలో ఉన్నాం. అనేకులకు లేదు ఈ దిద్దుబాటు. ఉందా చెప్పండి? అనేకులకు లేదు ఈ దిద్దుబాటు. అనేకులు చేయట్ల ఈ పరిచర్య. బ్యాగ్ తగిలించుకొని పోతున్నారు, బ్యాగ్ తగిలించుకొని వస్తున్నారు. కాళ్ళు కూడా కడుక్కోరు. ఇంట్లో పోయేటప్పుడు కాళ్ళు కూడా కడుక్కోవద్దు. ప్రభువు చెప్పిండు, బయటికి వెళ్ళి నువ్వు వస్తే నువ్వు కాళ్ళు కడుక్కొని 30 నిమిషాలు బయట ఉండు. దేవునికి స్తోత్రం చెప్పు. నైస్గా వస్తారు, అడుగులు వేసుకుంటా, కాళ్ళు ఏం కందిపోయినట్టు, ఏమండి కాలుగాలి పిల్లి వచ్చినట్టు వస్తారు మెత్తంగా. ఏమండి దేవుని వాక్యం వినేవాడికి చెబుతాడు. ఏమండి వినేవాడికి చెబుతాడు దేవుడు, వినని వాడికి కూడా చెబుతాడు. కానీ చెప్పి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దుఃఖపడతారండి, బాధపడతారండి. నీ గర్వమును బట్టి నేను ఏమండి 13 ఏళ్ళు అంటున్నాడు, 17 అంటున్నాడా లేదా? ఏడుస్తున్నంట. గర్వమును బట్టి మాలో దేవుడు నీ గర్వాన్ని బట్టి, నా గర్వాన్ని బట్టి దేవుడు సాటుని ఏడుస్తున్నంట. గర్విష్ఠుడో నీకు నేను విరోధిని అని చెప్పని అంటుండు. మనలో ఉన్నటువంటి గర్వాన్ని మామూలుగా మనము ఒప్పుకొని ఆ గర్వము నుండి విడుదల పొందాలి. నేను చెబుతున్నాను, నిద్రాత్మ మామూలుగా పోతానను పోని అని చెప్పని కేకలేస్తుంది. ఏంటది? ఏ ఆత్మది? నిద్రాత్మ. పోతానను బాని అని చెప్పానంటే ఏం చెప్తున్నారు ఈ నిద్రకు అలవాటు పడ్డోళ్ళు? నువ్వు పోవటానికి వెళ్ళలేదు, నేను బానీను, నువ్వు పోవటానికి వెళ్ళలేదు అని చెప్పని అంటున్నారు. ఆ నిద్రాత్మ ఏమంటుంది? నేను పోతా, నన్ను వదిలిపెట్టు అని అంటుంది. దేవుని సన్నిధిలో సేవకుడు అర్థం కాలా? ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం పెట్టాలి? ఆశ్రమ గారు చెబుతాడు, అమ్మగారు నువ్వు వండి పెట్టు, నేను తిని పెడతానని చెప్పానండి. కాదు, ఏం చేయాలి? కనిపెట్టాలి. దైవ సేవకుడు కనిపెట్టాలి, సేవకురాలు కనిపెట్టాలి. పిల్లల మీద మాలు చీకట్లు నిలబడి చేస్తున్నాయి, చీకట్లు గలిబిలు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? చీకట్లు గలిబిలు చేస్తున్నాయి. పిల్లలు పండుకున్న పిల్లల మాలు ఎగిరెగిరి మాలు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఏం చేయాలి?
చెరొక ప్రక్క నుండి చెరొక చేసి బిడ్డల మీద ఏం చేయాలివా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఏమండి, నువ్వు ఇటు మళ్ళీ పండుకుంటే మామూలుగా నీ దారి నీదే, అంగారు దారి అంగారు దారి. ఏమండి, ఈ పిల్లగాళ్ళు దోమలు గుట్టి శేమలు గుట్టి కియ్యని కయ్యని. ఏమండి, దయచేసి మామూలు దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి మనకున్నటువంటి పద్ధతులు మామూలుగా మనకు తెలియదు కనుక దేవుడు నేర్పుతున్నాడు. నా కోసం నేనే ప్రార్థన చేసుకోను, నీ కోసం ఏం చేస్తాను నేను? పైపెచ్చు మామూలుగా అయ్యగారు మా కోసం ప్రార్థన చేస్తున్నారా? భలే పనమ్మ, నా కోసం నేను చేసుకోకపోయినా నీ కోసం. ఏమండి, ఇది ఒక అబద్ధం. ఏమండి, ఇవన్నీ ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. దైవ సేవకుడిగా ఒప్పుకోవాలి, దైవ సేవకుడిగా ఒప్పుకోవాలి. 24 గంటలను కూర్చున్నా, నుంచున్నా, పండుకున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా మాలుగా దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటేనే దేవుని సన్నిధిలో సేవకుడుగా కనపడతావు, దేవుని సన్నిధిలో వాడబడతావు, దేవుని సన్నిధిలో కార్యాలు జరుగుతాయి, దేవునికి మహిమ వచ్చింది, నీకు ఘనత వచ్చింది. ఏం చెబుతుందండి వాక్యం? ఏం చెబుతుంది వాక్యం? ఏం చెబుతుంది చెప్పాలి? ఏం చెబుతుంది? మీ మట్టుకు మీరు ఎలా ఉండాలి? ఏమిచ్చి కొనడు? ఆయన స్వరక్తమునిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి మనల్ని కాపరిగా పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? కాపరిగా పెట్టుకున్నాడు. దయచేసి మళ్ళీ ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏమండి, మీకు అప్పగింపబడిన వారి మీద ప్రభువులై ఉండొద్దు. మందకు మాదిరిగా ఉండటం నేర్చుకోవాలి. ఆ మాదిరి తెలియనప్పుడే ఆ గొర్రె గరుతుంది. ఏ గొర్రె? ఆ గొర్రె గరుతుంది. నువ్వు ఎంత మంచి మేత మేపినా కానీ ఆ గోడ దూకిపోతుంది, కంప దూకిపోతుంది, ఏరే గొర్రెలో కలుగుతుంది. ఏమండి, దొడ్డిని మర్చిపోతుంది, గొర్రెలను మర్చిపోతుంది. బాధతో మాలుగా ఏం వాక్యం చూపిస్తామో తెలుసా? యెషయా గ్రంథం చూపిస్తాం. బాధతో కాపర బాధ వచ్చినప్పుడు ఏం చూపిస్తారు? వాక్యం చూపిస్తారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకును. ఏమి లేదు, అసలు కాపరికి తెలివి లేదు, గొర్రెలకు కాదు, ఇశ్రాయేలుకి తెలివి లేదు. నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా, మీకు మేలు అని చెప్పని మాలుగా దీవించుకుంటూ కూర్చోడు. అక్కడ దేవుని వాక్యం చెబుతుందండి. దేవుని వాక్యం చెబుతుంది. నీకేదో వాక్యం బైబిల్ చేతిలో ఉంది, నీకు అనుకూలంగా నువ్వు మాట్లాడటం కాదు. కూర్చొని పరీక్షించుకో, కూర్చొని పరిశీలించుకో, నీ పొరపాటును దిద్దుకో, నీ అవిధేయతను దిద్దుకో, నీ తప్పును ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. దేవుని సన్నిధిలో విధేయత కలిగి మాలో దేవుని వైపు చూడు. ఏమండి, నా పేరు పెట్టి ప్రార్థన చేయి. సీమోన్ నా మాట వింటలేదు, ప్రభుతో జ్ఞాపకం చేసుకో. ప్రభువా, అయ్యా ఒక్కసారి గద్దించయ్యా, మేల్కొల్పోయా, నీ సన్నిధికి నడిపించాయని ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి నువ్వు కూర్చొని ఎప్పుడైతే నీకు అప్పగించిన ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు, నెల కాకపోతే 2 నెలలకి, సంవత్సరానికైనా కానీ తిరిగి వస్తుడు. దేవునికి స్తోత్రం చెప్పకుండా
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వద్దిక తట్టుకోలేరు. దెబ్బ మీద కథ అంటే సామాన్యంగా ఉంటుందా? ఇప్పుడు తట్టుకోలేరు. మీ అందరికీ మీ వందనాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ అర్ధగంట అందరం లేచి పాటలు పాడదాం. అర్ధగంట కాకపోతే గంట వద్దు, ఇంకొద్దు. ఆ కథ చెప్పేది లేదయ్యా అనండి. ఆ కథ చెప్పేది లేదయ్యా, ఈ కథ చెప్పేది లేదయ్యా, వచ్చిందాన్నకి ఇంటికి పోండి అయ్యా, తందానా తాని తందనానా. ఏమండి? ఆ కథ చెప్పేది లేదు, ఇక ఈ కథ చెప్పేది లేదు. ఆ కథ కంటికి మనం ఇంటికి. దేవునికి స్తోత్రం. ఇంటికి అంటంతో ఎంత హుషారు వచ్చి కిలకిలనవుతున్నారు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ మాట ఎప్పుడు అంటటా అని చెప్పని మామూలుగా ఎదురు చూస్తున్నారు. మరి ఆమేనని చెప్పనంటేనే